టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ అలానే ఓలా S1 Pro Gen 2 వేరియంట్ ఈ రెండు మోడల్స్ లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ లో మీకు ఏది బాగా సూట్ అవుతుంది? చాలా మంది ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని కంపేర్ చేయమని అయితే అడుగుతున్నారు. సో దానికోసం అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు కంపేర్ చేసి చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ అయితే వాస్తవానికి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కానీ లేకపోతే మనకి రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ అలానే NX100 సింపుల్ వన్ ఓలా S1 Pro Gen 2 వేరియంట్ ఈ నాలుగిటిని కంపేర్ చేయాలి. కాకపోతే మనకి NX100 కానీ సింపుల్ ఎనర్జీ సంబంధించి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అనౌన్స్ అయితే చేశారు కానీ డెలివరీస్ అయితే లేవు. బట్ రీసెంట్గా అయితే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ నెల నుంచి డెలివరీస్ చేస్తారని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కాబట్టి ఐక్యూబ్ ఎస్టీ అలానే ఓలా S1 Pro Gen 2 వేరియంట్ అయితే నేను మీకు అయితే ఇప్పుడు కంపేర్ చేయబోతున్నానండి. ఇంకొక విషయం ఏంటంటే ఎస్టీ వేరియంట్ అయితే ఇప్పటివరకు అయితే మనం అయితే రివ్యూ చేయలేదు, కానీ ఐక్యూబ్ని అయితే నేను రివ్యూ చేశాను. ఇక ఓలా S1 Pro Gen 1 వేరియంట్ అయితే నేను నడిపాను కానీ Gen 2 వేరియంట్ అయితే నడపలేదు. బట్ స్పెసిఫికేషన్స్ ఆధారంగానే ప్రీవియస్ గా కస్టమర్స్ చెప్పిన ఆన్లైన్ లో వచ్చి చెప్పిన వాళ్ళ రివ్యూస్ ప్రకారంగా సర్వీస్ ప్రకారంగా అయితే ఈ వేరియంట్స్ అయితే నేను ఇప్పుడు కంపేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి రేంజ్ అండి. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 5.1 kWh బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు చెప్పడమే 150 కిలోమీటర్ల రేంజ్ చెప్పారు. ఇది డైరెక్ట్ గా చెప్పింది రియల్ రేంజ్, సర్టిఫైడ్ రేంజ్ ఎక్కడ క్లెయిమ్ చేయట్లేదు. సో రియల్ రేంజ్ వాళ్ళు చెప్పినట్టుగానే రియల్ రేంజ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఆ 5.1 kWh బ్యాటరీ ప్యాక్ కి మీరు ఒక 40-45 స్పీడ్ తో వెళ్తే గనక మీరు 150 కిలోమీటర్ రేంజ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈవెన్ వాళ్ళు సర్టిఫైడ్ రేంజ్ నిజంగా క్లెయిమ్ చేసి ఉంటే 200 కిలోమీటర్స్ పైనే వీళ్ళు చెప్పు ఉండొచ్చు. బట్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళు రియల్ రేంజ్ మాత్రమే చెప్పారు. ఇక ఓలా S1 Pro Gen 2 విషయానికి వస్తే ఇందులో వీళ్ళు 4 kWh బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 195 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, రియల్ రేంజ్ వచ్చి 180 కిలోమీటర్స్ అయితే క్లెయిమ్ చేశారు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ ఎవరైతే ఓలా S1 Pro Gen 2 ని వాడుతున్నారు వాళ్ళు రియల్ రోడ్ కండిషన్స్ లో వాళ్ళకి అంత రేంజ్ రావట్లేదు అని చెప్తున్నారు. వచ్చేది 140 to 150 కిలోమీటర్స్, కొంతమంది 130 to 140 వరకు వస్తున్నారు. సో రియల్ రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే ఇంచుమించుగా రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ కూడా అదే రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి కస్టమర్ చెప్పిన ఓలా S1 Pro Gen 2 వేరియంట్ రేంజ్ వచ్చేసరికి అది ఎక్కువ మోడ్ లో చెప్పారు. అరౌండ్ ఒక 40 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తే కనుక ఈ రేంజ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అంటే టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అయితే 3 kW BLDC హబ్ మోటార్ యూజ్ చేస్తున్నారు. 4.4 kW పీక్ పవర్, టాప్ స్పీడ్ వచ్చి 82 కిలోమీటర్లు. సో మనకి సిటీ రోడ్ కండిషన్స్ లో అయితే సరిపోయే టాప్ స్పీడ్ అనమాట. పర్ఫార్మెన్స్ కూడా BLDC హబ్ మోటార్ నేను నడిపినప్పుడు టీవీఎస్ ఐక్యూబ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఈవెన్ స్మూత్ యాక్సలరేషన్ అయితే ఉంటుంది. మీరు సింగిల్స్ వెళ్ళినా డబల్స్ వెళ్ళినా కూడా డీసెంట్ గానే పికప్ అనేది ఉంటుంది. ఇక మనకి S1 Pro Gen 2 వేరియంట్ లో వచ్చి 5 kW PMSM మోటార్ అయితే యూజ్ చేస్తారు. అదే పీక్ పవర్ వచ్చి 11 kW, టాప్ స్పీడ్ 120 కిలోమీటర్లు అండి. ఓవరాల్ గా S1 Pro Gen 2 వేరియంట్ లో కూడా మనకి పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈవెన్ టార్క్ కూడా హై టార్క్ అనేది ఆఫర్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా మనకి సింగిల్స్ వెళ్ళినా డబల్స్ వెళ్ళినా కూడా పికప్ అనేది చాలా బాగుంటుంది ఈ స్కూటర్ లో కూడా. సో సిటీ రోడ్ కండిషన్స్ లో అయితే మీకు ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైనా కూడా సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే మీరు 80 ఆ స్పీడ్ మించి వెళ్ళారు కాబట్టి సిటీ రోడ్ కండిషన్స్ ఓకే. బట్ ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ వైజ్ లో అయితే ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది ఓలా S1 Pro Gen 2 వేరియంట్ ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఛార్జింగ్ టైం అండి. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఛార్జ్ చేయడానికి 950 వాట్ల ఛార్జర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ 950 వాట్ల ఛార్జర్ తో 0 to 80% మీరు ఛార్జ్ చేయడానికి 4 గంటల 18 నిమిషాలు పడుతుంది. అదే మనకి S1 Pro Gen 2 వేరియంట్ తో అయితే 750 వాట్ల ఛార్జర్ ఇస్తున్నారు. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి ఇంచుమించుగా 6 గంటల 30 నిమిషాలు, అంటే ఒక 6 గంటల 45 నిమిషాల వరకు టైం పడుతుంది. అదే మనకి ఎస్టీ వేరియంట్ ని ఫుల్ ఛార్జ్ చేయడానికి అరౌండ్ ఒక 5 గంటల సమయం పడుతుంది. ఛార్జింగ్ టైం పరంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 1.5 గంటల ఛార్జింగ్ టైం అయితే డిఫరెన్స్ వస్తుంది. సో ఛార్జింగ్ టైం ఫాస్ట్ గా అనేది ఐక్యూబ్ ఎస్టీ స్కూటర్ ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్ ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. అలానే ఓలా S1 Pro Gen 2 కి అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 15 నిమిషాల్లోనే 50 కిలోమీటర్ల రేంజ్ అనేది పొందవచ్చు. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ అంత పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈవెన్ హైదరాబాద్ లో కానీ విజయవాడలో కానీ ఒక 1/2 డజన్ వరకు ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మోస్ట్లీ కస్టమర్లు చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అవి ఫాస్ట్ ఛార్జింగ్ హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ వర్క్ అవ్వట్లేదని చెప్తున్నారు. కాబట్టి సో మనం నార్మల్ గా ఇంటి వద్దనే ఉన్న ఛార్జర్ ని మనం అయితే పరిగణలో తీసుకుంటున్నాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీట్ హైట్ అండి. సీట్ హైట్ అంటే మనకి కాలు నేల మీద కాంచిన దగ్గర నుంచి సీట్ వరకు ఎంత హైట్ ఉందనేది ప్రధానంగా. ఇది ఎందుకంటే ఎవరైతే హైట్ యూజర్స్ ఉంటారో లేకపోతే మనకి ఆ కూర్చున్న తర్వాత కాళ్ళు అందుతుందా లేదా, వాళ్ళకి కంఫర్ట్ ఉందా లేదా అనేది షార్ట్, మీడియం, టాల్, హైట్ యూజర్స్ అది కూడా చెక్ చేసుకుంటారు. కాబట్టి సో మనకి టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే 2 అడుగుల 5 అంగుళాల వరకు అయితే సీట్ హైట్ ఉంటుంది. అదే మనకి
ఓలా S1 Pro Gen 2 వేరియంట్ చూసుకున్నట్లయితే 2 అడుగుల 6 అంగుళాల వరకు సీట్ హైట్ ఉంటుంది. సో మోస్ట్లీ మనకి టాల్ హైట్, మీడియం హైట్ వాళ్ళకైతే ఐక్యూబ్ గానీ అలానే S1 Pro Gen 2 వేరియంట్ గానీ మోర్ కంఫర్టబుల్ గా ఉంటుంది. అదే మనకి షార్ట్ హైట్ యూజర్స్ వచ్చేసరికి కాస్త ఐక్యూబ్ ST వాళ్ళకి కొంచెం మరింత కంఫర్ట్ గా ఉంటుంది. ఇంచుమించుగా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది, బట్ 1 ఇంచ్ అనేది తక్కువ ఐక్యూబ్ ST ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉంటుంది హైట్ పరంగా. నెక్స్ట్ మనకి బూట్ స్పేస్ అంటే ఐక్యూబ్ ST లో 32 లీటర్ల బూట్ స్పేస్ ఇస్తున్నారు. అదే ఓలా S1 Pro Gen 2 వేరియంట్ లో అయితే 34 లీటర్ల బూట్ స్పేస్ ఇస్తున్నారు. ఇంచుమించుగా బూట్ స్పేస్ అనేది సిమిలర్ గా ఉంటుంది, 1 లీటర్ల డిఫరెన్స్, బట్ ఎక్కువ బూట్ స్పేస్ అనేది మనకి S1 Pro Gen 2 వేరియంట్ లో లభిస్తుంది. నెక్స్ట్ వచ్చి కర్వ్ వెయిట్ అంటే స్కూటర్ యొక్క బరువు. ఐక్యూబ్ ST ఎలక్ట్రిక్ స్కూటర్ కొంచెం బరువుగా ఉంటుంది, 129.7 కేజీలు అంటే దాదాపుగా 130 కేజీలు బరువు ఉంటుంది. అదే S1 Pro Gen 2 వేరియంట్ వచ్చి 116 కేజీలు. సో మోర్ ఓవర్ కాస్త ఈజీగా హ్యాండ్లింగ్ అనేది S1 Pro Gen 2 వేరియంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మన ఫీచర్ చూసుకున్నట్లయితే ఐక్యూబ్ ST వేరియంట్ లో 7 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే లభిస్తుంది. OT అప్గ్రేడ్స్ ఇస్తున్నారు, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఆప్షన్ ఇస్తున్నారు, జియో ఫెన్సింగ్ ఆప్షన్ ఇస్తున్నారు, యాంటీ థెఫ్ట్ అలారం, మొబైల్ యాప్, రివర్స్ మోడ్, ఇటువంటి ఆప్షన్స్ అన్ని కూడా మనకి TVS ఐక్యూబ్ ST వేరియంట్ లో లభిస్తుంది. ఇక ఓలాలో కూడా మనకి ఇంచుమించుగా అటువంటి ఫీచర్స్ ఉన్నాయి. 7 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే లభిస్తుంది, OT అప్గ్రేడ్స్ ఉంటుంది. బట్ ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్ కాకుండా డైరెక్ట్ గా మ్యాప్స్ అనేది ఇస్తున్నారు. సో క్లియర్ గా మనం మ్యాప్స్ ద్వారా కూడా నావిగేషన్ చేసుకోవచ్చు. అలానే ఇందులో మనకి క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది, హిల్ హోల్డ్ ఆప్షన్ ఉంటుంది, రివర్స్ మోడ్, మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఫీచర్స్ లో ఇంచుమించుగా ఈ స్కూటర్ 2 మోడల్స్ లో కూడా ఎక్కువ ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నాయి. ఇక నెక్స్ట్ సర్వీస్ పరంగా చూసుకున్నట్లయితే ఐక్యూబ్ ST ఎలక్ట్రిక్ స్కూటర్ లో అయితే సర్వీస్ అనేది ఫాస్ట్ గా ఉంటుందండి. కస్టమర్లు ఎప్పుడైతే చెప్తున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ ప్రకారం. కాకపోతే కాస్త సర్వీస్ అనేది వీళ్ళు ఫ్రీ సర్వీస్ లాంటివి ఉండట్లేదు, సర్వీస్ కొంచెం డబ్బులు అయితే ఛార్జ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇది ఒక చిన్న రిమార్క్ దీని మీద. అదే మనకి ఓలా S1 Pro Gen 2 వేరియంట్ కి ప్రీవియస్ కస్టమర్స్ ఇప్పటికి ఎక్కువ మంది కస్టమర్లు చెప్పే రిపోర్ట్ ఏంటంటే సర్వీస్ అనేది అంత ఫాస్ట్ గా ఉండదు, సర్వీస్ సమస్యలు అయితే ఉన్నాయనేది ఈ రోజు వరకు కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద చెప్పే కస్టమర్లు చెప్పే ఒక సమస్య. నెక్స్ట్ వచ్చి ప్రైజ్, వారంటీ. TVS ఐక్యూబ్ ST ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు 1,88,000 రూపాయలు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి బ్యాటరీ ప్యాక్ వారంటీ 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు. అలానే డెలివరీస్ చూసుకున్నట్లయితే ఇమీడియట్ ఈ నెలలో బుక్ చేసుకుంటే ఈ నెల నుంచి డెలివరీస్ స్టార్ట్ చేస్తామని చెప్పి TVS మోటార్స్ కంపెనీ వాళ్ళు ప్రకటించారు. ఇక ఓలా కంపెనీ నుంచి S1 Pro Gen 2 వేరియంట్ వచ్చి దీని ప్రైస్ 1,30,000 రూపాయలు. బ్యాటరీ ప్యాక్ 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. డెలివరీస్ కూడా ఒక వారం రోజుల్లోనే డెలివరీ చేస్తామని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో బ్యాటరీ ప్యాక్ వారంటీ పరంగా అయితే అడ్వాంటేజ్ అనేది ఓలా S1 Pro Gen 2 వేరియంట్ అనేది అడ్వాంటేజ్ గా ఉంది. సో మొత్తం కంపారిజన్ అయిన తర్వాత ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఏది బెస్ట్ అంటే గనక సర్వీస్ కొంచెం ఇబ్బందులు పడినా పర్లేదు నాకు ఓకే అనుకుంటే గనక మీకు బెస్ట్ ఆప్షన్ వచ్చి ఓలా S1 Pro Gen 2 వేరియంట్ అండి. ఎందుకంటే ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రైస్ డిఫరెన్స్ ఏకంగా 58,000 రూపాయల డిఫరెన్స్ ఉంది. రేంజ్లో పెద్దగా మీకు డిఫరెన్స్ కనిపించట్లేదు, ఇంచుమించుగా అదే రేంజ్ ఆఫర్ చేస్తున్నారు 2 స్కూటర్ మోడల్స్లో. ఈవెన్ పర్ఫార్మెన్స్ S1 Pro Gen 2 వేరియంట్కి ఎక్కితే ఎక్కువ ఉంది కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే ప్రైజు TVS ఐక్యూబ్ ST వేరియంట్ లో ఈ హై అండ్ వేరియంట్ 5.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 1.6 lakh పెట్టినా కూడా మంచి ప్రైస్ అయి ఉండదు. బట్ దాన్ని తీసుకొచ్చి 1.88 lakh రూపీస్ ప్రైస్ పెట్టేసరికి అటు బాగా ఓవర్ ప్రైస్ కింద కనిపిస్తుంది. ఈవెన్ మనకి ఐక్యూబ్ ST ఎలక్ట్రిక్ స్కూటర్కి EMPS స్కీమ్ సబ్సిడీస్ లేవు. సబ్సిడీస్ లేనప్పటికీ ఎంత R&D చేసిన ఒక కంపెనీ TVS మోటార్స్ కంపెనీ వాళ్ళు కాస్త కాంపిటేటివ్ ప్రైస్ పెడితే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఇది 2 సంవత్సరాల పాటు డిలే అయ్యి వచ్చింది. ఓలా కాదు ఇతర స్కూటర్ మోడల్స్లో పోల్చుకున్నా కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ కింద కనిపిస్తుంది ఈ స్కూటర్ మోడల్. సో మరి ఇంకా ఐక్యూబ్ STని ఎవరైనా తీసుకోవచ్చా అంటే కనుక నాకు సర్వీస్ అనేది ఫాస్ట్గా ఉండాలనుకునే వాళ్ళు, ఫాస్ట్గా ఛార్జింగ్ అయిపోవాలనుకునే వాళ్ళు ఈ స్కూటర్ మోడల్తో పోల్చుకున్నట్లేదు. ఎందుకంటే ఇది ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతుంది కాబట్టి 1 గంటలోనే మీరు ఒక 35 కిలోమీటర్ రేంజ్ అనేది పొందవచ్చు. ఇక ఫ్యామిలీ ఓరియంటెడ్ పాయింట్లో దీన్ని మేజర్గా తీసుకున్న వాళ్ళైతే ఐక్యూబ్ STని సజెస్ట్ చేయొచ్చు. బట్ స్టిల్ ప్రైస్ అనేది మీ చాయిస్, అది కొంచెం ఎక్స్పెన్సివ్ గానే క్లియర్ కనిపిస్తుంది. లేదా మన S1 Pro Gen 2 వేరియంట్ అయితే కనుక రోజుకి ఎవరైతే ఒక 130 కిలోమీటర్స్ వరకు రైడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు అయితే కనుక ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలనుకున్న వాళ్ళు, కొంచెం సర్వీస్ కాంప్రమైజ్ అవుతాను అనుకున్న వాళ్ళు అయితే S1 Pro Gen 2 వేరియంట్ తీసుకోవచ్చు. ఓవరాల్ గా అయితే మాత్రం ఈ స్కూటర్ కంపారిజన్ పరంగా, ప్రైస్ పరంగా కానీ, పర్ఫార్మెన్స్ లో కానీ ఓలా S1 Pro Gen 2 వేరియంట్ కి అయితే అడ్వాంటేజ్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇది 2 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంపారిజన్ అండి. అయితే చివరికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీలో ఎవరు ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునే ముందైనా టెస్ట్ రైడ్ చేయండి, కస్టమర్ రివ్యూస్ చూడండి, సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసుకోండి, దాని తర్వాత ఇటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అని తీసుకోండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈవీస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏఐ కంటెంట్ కోసం ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.